హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. సుందర్ 49 పరుగులతో రాణించాడు. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1గా సమమైంది. తొలుత భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోని వరుస దెబ్బలు తగిలాయి. ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, కెప్టెన్ మిచెల్ మార్ష్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. ఇక 73 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్ జట్టును టీం డేవిడ్ మార్కస్ స్టోయినిస్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని రిపేర్ చేశారు. టీం డేవిడ్ మార్కస్ స్టోయినిస్ ఇద్దరు చెలరేగిపోయి ఆడారు. బౌండరీలతో టీమిండియా బౌలర్స్పై అటాక్ చేశారు. టీం డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. మరోవైపు స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 64 పరుగులు రాబట్టాడు. అటు చివరిలో మాథ్యూ షాట్ జతకాడంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఇక 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.3 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లు బాది 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సుందర్కు జితేష్ శర్మ సహకరించాడు. 13 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 25 పరుగులు, శుభన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.